పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించింది. కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తుంది. విచారణ సమయంలో అనవసర ఇబ్బందులు తలెత్తకుండా సాక్షుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. సిఐడి అధికారులు కూడా కేసు దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సిఐడి డీజీ మెమో దాఖలు చేస్తారు. ఈ విషయంలో సిఐడి డీజీ అభ్యర్థన అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేస్తుంది. పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో ఈ కేసులో రవికుమార్ ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించింది. కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. విచారణ సమయంలో అనవసర ఇబ్బందులు తలెత్తకుండా సాక్షుల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. సిఐడి అధికారులు కేసు దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సిఐడి డీజీ మెమో దాఖలు చేశారు. ఈ విషయంలో సిఐడి డీజీ అభ్యర్థన అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేస్తుంది.